అమ్మా మనం ఇక మండపానికి పోదాంపా అమ్మా. నువ్వేమన్నా అఫీషియల్ పెళ్లి కూతురు వేటే మీనాచి? మనం ఊపుకుంటూ రాజమార్గాన మండపానికి గంట ముందే వెళ్లిపోవడానికి కరెక్ట్ టైంకి లోపలికి అడుగెట్టాలా? ఆళ్ళకి విషయం అర్థమయ్యేలోపు నువ్వు రామరాజు చేత తాళి కట్టించుకుని అర్ధాంగివైపోవాలా? అట్టాగే అమ్మా. మనం అనుకున్న ప్లాన్ రెడీగా ఉందో లేదో ఓ పాలు కనుక్కో అమ్మా. ఇప్పుడే అడుగుతానుండు. చెప్పండమ్మా. అంతా సిద్ధంగానే ఉందా? అనుకున్న పని అనుకున్నట్టే అయిపోతుంది కదా? అయిపోతుందమ్మా. మీరు చెప్పినట్టే వర్షకి కరెంట్ షాక్ కొట్టడానికి అంతా రెడీ చేసి ఉంచాం. స్విచ్లో వేలు పెట్టగానే గిలగిలా కొట్టుకొని పడిపోవడం ఖాయం. శబాష్. నా కూతుర్ని తీసుకుని మండపం కాడికే బయలుదేరుతుండాం. వర్ష సాక్ కొట్టి పడిపోయిందని మీరు చెప్పగానే మీనాచి నేను మండపంలోకి అడుగుపెట్టి బలవంతానైనా రామరాజుతో నా బిడ్డకి తాళి కట్టిస్తాను. సరేనమ్మా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా తేడా జరిగి ప్లాన్ మిస్ అయిందో జనాభా లెక్కల్లో మీరు మిస్ అవుతారు. లేదమ్మా, మిస్ అవ్వదమ్మా. ఉంటానమ్మా. మీనాచి, 6 నూరైనా కత్తి నూరైనా ఈరోజు రామరాజుతో నాను నీ పెళ్లి జరిపిస్తాను. ఇవాళ శాల్తీలు క్షేమంగా తిరిగి వచ్చే లక్షణాలైతే నాకు కనిపించడం లేదు. పంతులు గారు బయలుదేరొచ్చా? కొబ్బరికాయ ఇవ్వండి. పట్టుకోండమ్మా. సరేనమ్మా, బయలుదేరదామా? అట్టాగే అమ్మా. పద. హాయ్ కీర్తి. హాయ్. ఇంకా నువ్వు కీర్తిలానే ఉన్నావు. జ్యోతిలా ఎప్పుడు మారుతావు? మారుతాను. ఓ, అసలు జ్యోతి చెప్పేదాకా ఇలా నకిలీ జ్యోతిలా రెడీ కావన్నమాట. అలానేం లేదు, ఇంకా టైం ఉంది కదా అని ఆగాను. ఇంతకీ నా మెళ్ళో తాళి కట్టే టైంకి రాజీ వస్తాడంటావా? నువ్వు అసలు ఇలాంటి టెన్షనే పెట్టుకోకు. నీ విషయంలో నేను రాజీవ్ గారిని ఒప్పించేశాను. జ్యోతక్క మీ అమ్మమ్మ గారికి చెప్పేసింది. రాజీవ్ గారు కూడా ఒప్పుకున్నారు. వస్తారు. నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తారు. ఇది కన్ఫర్మ్. నువ్వు కోరుకున్నట్టే నీ మెళ్ళో 3 ముళ్ళు వేయడానికి రాజీవ్ గారిని ఒప్పించాను. నేనసలు జ్యోతిని కాదని ఎవరికి చెప్పవు కదా. నువ్వు ఇప్పుడే ఇలా చేస్తుంటావా? ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఇలా చేసావా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అదే ఈ యాక్టింగ్ ఇప్పుడే మొదటిసారి చేయడమా, లేదా ఇంతకు ముందు ఎప్పుడైనా చేసావా అని అడుగుతున్నాను. యాక్టింగ్ ఏంటి? సూపర్. నీ నటనకి ఈ క్లాప్ సరిపోవు. అమాయకత్వం, భయం, నిజాయితీ అన్నీ కలిపి చేస్తున్న నీ పర్ఫార్మెన్స్కి అవార్డు ఇవ్వాలి. నీకింత యాక్టింగ్ టాలెంట్ ఉంది కాబట్టి తనలాగే నటించమని జ్యోతి నిన్ను పిలిచినట్టుంది. నువ్వు రాజీవ్తో కలిసి పోటీ పడి నటించి నన్ను మోసం చేద్దామని భ్రమపడ్డావు. కానీ మీ కర్మకాలి నాకు దొరికిపోయారు. దొరికిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నన్ను పెళ్లి చేసుకోవడానికి రాజీ ఒప్పుకోవడం, పెళ్లి పీటల మీద నన్ను మోసం చేయడానికి మీరిద్దరూ కలిసి డ్రామాలాడటం నాకు తెలిసిపోయింది. చూసావా, అదృష్టం కలిసొస్తే దేవుడే దీవించాల్సిన అవసరం లేదు. సాటి మనిషికి సాయం కూడా అక్కర్లేదు. ఒక వస్తువు, రాజీ ఫోన్, అదే మీ ప్లాన్ మొత్తం నా దగ్గర బయటపెట్టింది. అలా తలుచుకున్నాను, ఇలా ఫోన్ చేసింది. మాట్లాడండి బాబు గారు. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు, గోడలకు కూడా చెవులుంటాయి,
అనవసరంగా మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త అని. అది మీరు పాటించలేదు. హా, దానివల్ల మీరు నా ముందు నటిస్తున్నారని నాకు తెలిసిపోయింది. పాపం కదా మీరు. హా, ఇలా బెడ్స్ కొడుతుందని నువ్వు ఊహించి ఉండవు. ఛా, సప్త సముద్రాలు ఇది ఇంటెనక బావిలో పడి చనిపోయినట్టు ఇంతదాకా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేసి చివరి నిమిషంలో దొరికిపోయామా? ఏంటి మేడం, చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఇంకో కొత్త కథ చెప్పి ఎస్కేప్ అవుదామనా? ఆయన నిన్నని ఏం లాభంలే. నా ప్రేమను అర్థం చేసుకోకుండా రాజీవ్ నా జీవితంతో ఆడుకుందాం అనుకున్నాడు. నువ్వెంత? నేనిక్కడే ఉంటే నన్ను అడ్డం పెట్టుకుని జ్యోతక్క బావగారికి ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో తెలీదు. ముందైతే ఇక్కడి నుంచి తప్పించుకోవడం బెటర్. ఎక్కడికి పారిపోతున్నావే? నన్ను వదులు శ్రావ్య. జ్యోతక్కని బావగారిని కలిసి ఉండనివ్వు. వాళ్ళని హ్యాపీగా కాపురం చేసుకోనివ్వు. ఈ మాట రాజీవ్ చెప్తేనే నేను వినలేదు. నువ్వు చెప్తా వింటానా? శ్రావ్య వదులు. శ్రావ్య, శ్రావ్య వదులు. శ్రావ్య, శ్రావ్య వదులు.